తెలుగు ప్రేక్షకులు నమస్తే. రాజ్ తరుణ్ లవ్ అనే కేసు అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసులో రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం తను దరఖాస్తు చేసుకునగా నిన్న రాజ్ తరుణ్కి కండిషన్తో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేసింది. ఈ సందర్భంలో అసలు కోర్టులో ఎలాంటి డిస్కషన్స్ జరిగినాయి, రాజ్ తరుణ్కి ఇచ్చినటువంటి బెయిల్లో ఎలాంటి కండిషన్స్ని కోర్టు అప్లై చేయమని చెప్పింది, ఎలాంటి కండిషన్స్ మీద బెయిల్ ఇచ్చింది అనే విషయాన్ని అడ్వకేట్ మధు శర్మ గారితో మాట్లాడదాం. మధు శర్మ గారిని ఫోన్ ఇన్ లైన్లో అందుబాటులో తీసుకుందాం. అసలు ఏం జరిగింది అనే విషయం అయితే క్లియర్గా ఆయన అడిగి తెలుసుకుందాం. హలో మధు గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాం. ఇప్పుడు నిన్న రాజ్ తరుణ్ గారి కేసులో రాజ్ తరుణ్ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది కదా కోర్టు. అవునండి. అది నిన్న బెయిల్ సందర్భంగా కోర్టులో ఏం జరిగింది ఎగ్జాక్ట్గా మన తెలుగు ఆడియన్స్ కోసం మీరు చెప్పగలరా? బెయిల్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయండి. జరిగినప్పుడు రెండు వైపులో విన్నారు, సాక్ష్యాధారాలు ఏమున్నాయనేది కూడా చూశారు. మనం మొదటి నుంచి ఈ కేసులో చెప్తున్నట్టుగానే అందులో మీకు మస్తాన్ సాయి మీద ఈ అమ్మాయి పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అది కీలకం కాబోతుందని కూడా మొదట్లోనే చెప్పాము. అదే వాళ్ళని కోర్టు వారు కూడా అంగీకరించడం జరిగి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. అంటే ఎలాగా అప్పుడు మీరు మరి మీ స్వహస్తాలతో రాసిచ్చినటువంటి కంప్లైంటే కదా మస్తాన్ సాయి మీద, ప్లస్ ఇక్కడ మీరు మళ్ళీ రాజ్ తరుణ్ గారి మీద కూడా మీరే కంప్లైంట్ పెట్టారు కదా. సో ఇన్ని కంప్లైంట్లు ఎలా లాడ్ చేస్తారు, ఎలా జరుగుతుంది? ఇంతవరకు రాజ్ తరుణ్ గారికి పాత క్రిమినల్ రికార్డ్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా చూశారు. సో ఎవరికి పాత క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఇంకా ఎక్కువ అనేది కూడా అందులో చూడటం జరిగిందండి. చూసిన తర్వాత మాత్రమే పూర్తిగా అంటే కేసు పూర్వపరాలని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే రాజ్ తరుణ్ గారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఓకే, బెయిల్కి సంబంధించి కోర్టు ఏమైనా కండిషన్స్ పెట్టిందండి? కండిషన్స్ బెయిలా లేకపోతే నార్మల్ ముందస్తు యాంటిసిపేటరీ బెయిలా, ఎలా ఇది? లేదండి, బెయిల్ అనేది యూజువల్ గా కండిషన్స్ ఉంటాయి. షూరిటీస్ ఫర్నిష్ చేయమన్నారు, షూరిటీస్ కూడా ఫర్నిష్ చేస్తారు. వీరు ఎవరీ సాటర్డే 8 వీక్స్ వరకు వెళ్ళి సంతకాలు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అవి నార్మల్ బెయిల్ కండిషన్స్ ఏనండి, స్పెషల్ గా అంటూ ఏమీ లేవు. సో రెగ్యులర్ బెయిల్ కండిషన్స్ ని రాజ్ తరుణ్ గారు ఫుల్ఫిల్ చేస్తారు. మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఇందులో 493 అప్లికేబుల్ అవ్వదు అని చెప్తూనే ఉన్నాము. సో ఖచ్చితంగా ఇందులో 493 అప్లికేబుల్ అయ్యేది కాదండి ఈ కేసు మాత్రం. ఇంకా ఏదంటే వారు ఫర్దర్ గా కోర్టులో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే, అయితే ఇప్పుడు లావణ్య చెప్తుంది నా మ్యారేజ్ అయిపోయింది, నా భర్త అని చెప్తుంది. బట్ కోర్టుకి ఇలాంటి విషయాలు ఏమైనా ప్రూవ్ చేయడానికి తన దగ్గర ఏమైనా ఉన్నాయని చెప్పారా, లేకపోతే ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? పెళ్లి అయిందనే లేకపోతే పెళ్లి అవ్వలేదన్నా, సహజీవనమా, ఎట్లా? వాళ్ళు ఏదైనా ఆధారాలు సబ్మిట్ చేస్తుంటే కనుక ప్రాసిక్యూషన్ వారు అది ఖచ్చితంగా కోర్టు వారికి సబ్మిట్ చేసేవారు కదా. సో ప్రాసిక్యూషన్ వారు సబ్మిట్ చేసే ఆధారాలను బేస్ చేసుకుని కూడా ఉంటుంది కదా. సో వీళ్ళు ఆధారాలు సబ్మిట్ చేసి కోర్టు వారికి ఈ నమ్మకం కలిగించడమే చేయడం తదుపరి వాళ్ళకి ఉంటుందండి. సో వాళ్ళు ఏం ఆధారాలు సబ్మిట్ చేస్తారనేది అది వాళ్ళకే వదిలేస్తాం. ఇప్పుడు మీకు మేము ఆ రోజు చెప్పాము, మీడియా చెప్పేది గెలుస్తుందా కోర్టులో సిస్టమ్ గెలుస్తుందా అనేది కూడా ఆ రోజే అనుకున్నాము. సో ఇవాళ అల్టిమేట్లీ కోర్టు డెసిషనే కదండి. అవునవును, అల్టిమేట్ కోర్టు డెసిషన్. ఎస్, అవునండి. ఓకే, గౌరవ కోర్టు వారు మొత్తం పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారండి. ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యున్నత న్యాయస్థానం ఎన్ని రికార్డులన్నీ పరిశీలించకుండా ఇవ్వరు కదండి. అవును. సో కాబట్టి గౌరవ కోర్టు వారు మొత్తం అన్ని క్షుణ్ణంగా చూసిన తర్వాత మాత్రమే ఏమేమి ఉన్నాయనేది కూడా చూశారు. ఎవరి మీద క్రిమినల్ యాంటిసిడెంట్స్ అంటే ఎవరి మీద క్రిమినల్ రికార్డు ఉందో కూడా కోర్టు వారి దృష్టికి వెళ్ళడం జరిగింది కదా. సో అవన్నీ చూసిన తర్వాత కోర్టు వారు ఇవ్వడం జరిగిందండి. ఓకే ఓకే, అయితే ఇప్పుడు ఈ బెయిల్ అనేది ముందస్తు బెయిల్ అనేది నార్సింగ్లో లావణ్య పెట్టినటువంటి ఆ కేసుకు సంబంధించే కదా సార్? ఇంకేమైనా కేసులు ఉన్నాయా? ఎక్కడైనా కేసులు నమోదు చేశారా దీనికి సంబంధించి? లేదండి, అసలు రాజ్ తరుణ్ గారికి ఇంతవరకు క్రిమినల్ రికార్డే లేదు కదండి. ఎక్కడ ఇంతవరకు వారి క్రిమినల్ రికార్డు కానీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కానీ వారి మీద కంప్లైంట్లు కానీ కేసులు లేవు. ఈ ఒక్క కేసు దాంట్లోనే పెట్టడం జరిగింది. సో అంతకు ముందు ఉన్నటువంటి పాత ఎఫ్ఐఆర్లు అంటే ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ కంప్లైంట్ మీద ఉన్నటువంటి పాత ఎఫ్ఐఆర్లు అవన్నీ వాళ్ళు వెరిఫై చేశారు వాళ్ళ మీద. ఓకే, ఇప్పుడు వాళ్ళ కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కంప్లైంట్ ఉన్నటువంటి అంతకుముందు ఎవరు ఆమె మీద ఉన్నటువంటి క్రిమినల్ రికార్డ్స్ ఏమి ఉన్నాయి, వారు అవతల వాళ్ళ మీద ఎన్ని కంప్లైంట్లు పెట్టారు అనేది కూడా కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఓకే, సో అవి తీసుకెళ్ళడం వల్లే కదా ఇవాళ దూరం వచ్చింది. ఓకే, లావణ్య పైన ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి డ్రగ్ కేసు కానీ మొన్న రిజిస్టర్ అయినటువంటి శేఖర్ భాష పెట్టినటువంటి కేసులు ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళండి. కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, చూపించడం జరిగింది. ఇది ఒకటే కాదండి, ఇప్పుడు అది పట్టాభిపురంలో మస్తాన్ సాయి గారి మీద పెట్టినటువంటి కేసు కూడా అందులో కూడా వారి మీద కూడా కేసు పెట్టారు కదా మస్తాన్ సాయి గారి మీద కూడా. సో అది కూడా మనం తీసుకెళ్ళడం జరిగింది. సో అందులోనే వారు స్పష్టంగా చెప్పారు మస్తాన్ సాయి నేను ప్రేమించానని చెప్పేసి ఆవిడే స్పష్టంగా చెప్పారు అందులో. సో ఇంకేంటండి, ఇట్స్ వెరీ క్లియర్ కట్ కదండి. ఓకే ఓకే,
ఒక్క ఈ మస్తాన్ సాయి ఇష్యూ వల్ల రాజ్ తరుణ్కి ఫేవర్ జరిగింది అనుకుంటారా? అది కూడా అనుకోవచ్చండి. అది కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ అండి కేసులో. ఓకే, మస్తాన్ సాయి గారి కేసు ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ అండి. బెయిల్కి రావడానికి అది వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్. సో 100% అది కూడా చెప్పొచ్చండి. ఇప్పుడు అందరి మీద కంప్లైంట్లు పెడతాం, అందరినీ బెదిరిస్తాం, అందరినీ మీద ఎఫ్ఐఆర్లు చేస్తామంటే ఇవాళ కోర్టు వారు కూడా గమనిస్తారు కదండి ప్రతి విషయము. అవును, కోర్టు వారు ప్రతిదీ చూసుకుంటారు కదా, రికార్డ్ ఏముందనేది కోర్టు వారు చూసుకోకుండా అయితే వెళ్ళరు కదండి. అవును, సో కోర్టు వారు పరిశీలించిన తర్వాతే కదా వాళ్ళు ప్రాపర్ గా ఆర్డర్స్ పాస్ చేసేది. ఎస్ ఎస్. మధు గారు, ఇంకో క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ కేసు వల్ల లేకపోతే ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రీతి వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడదాం అనుకున్న దానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది పడతారా? ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందా? అదే అండి, అది శేఖర్ భాషా గారి మీద దాడి జరగడం, తన స్టూడియోలో ఉన్నప్పుడు లైవ్ లో అక్కడ ఏదో షోలో ఉన్నప్పుడు వీళ్ళంతా వెళ్ళి దాడి చేయడం అదంతా అయింది. సో ఇమీడియట్లీ పాపం ఆ దాడికి ఆయన వెంటనే హాస్పిటల్లో కూడా వారికి అదంతా చేయంత ఇబ్బంది అయితే హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. ఇమీడియట్ గా ఆ నైటే ఎమ్మెల్సీ కూడా చేశారు. జూబ్లీ హిల్స్ పిఎస్ వారికి శేఖర్ భాషా గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే సాక్షులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఇవాళ పాపం వాళ్ళిద్దరు వాలంటరీగా ముందుకు వచ్చి మాకు జరిగిన ఇబ్బంది ఇది అని చెప్పి చెప్పడానికి వాళ్ళు సంసిద్ధమైనప్పుడు సో ఇలాంటి దాడుల వల్ల సాక్షులు ప్రభావితం అవుతుంది వాళ్ళ కేసుల్లో. సో వాళ్ళు ముందుకు రాకపోతే ఏ బాధ ఉండదని చెప్పేసి ఇలాంటి దాడులు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ నిజంగానే వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. ఓకే, ఇక ఫిజికల్ హెరాస్మెంట్ అనుకోవచ్చా, ఫిజికల్ దాడులు? ఇప్పుడు ఇన్నాళ్ళు జరిగింది కదండి, ఫిజికల్ గా మెంటల్ గా ఏదో రకంగా హెరాస్ అవుతూనే ఉన్నారు కదా ఖచ్చితంగా. సో ఇంకా ఎన్ని రోజులు ఇలా జరుగుతుందండి? ఎప్పటికైనా న్యాయం గెలవాల్సిందే కదా. ఎస్ ఎస్ ఎస్, మీరు అన్నట్టు ఆఫ్ కోర్స్ న్యాయం గెలవాల్సిందే అంటారు. అయితే మీరు ఇంకొక మాట అన్నారు లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు, ఇది ఓన్లీ లావణ్యాన్ని రాజ్ తరుణ్ ఇష్యూ కాదు, ఇది డ్రగ్స్ అనే మహమ్మారిని మన రాష్ట్రం తరిమేసే వరకు ఇలాంటి పోరాటం నడుస్తుందని చెప్పేసి. అవును, శేఖర్ భాష స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, మిగిలిన కేసులకి డ్రగ్స్ కేసెస్ కి ఎంత కనెక్ట్ అయ్యా అనే విట్నెసెస్ ఇవాళ ఆ రోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మీ ఎంతవరకు ముందుకెళ్తాయనే దానిపైన ఇంకా తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, ఇంకా విట్నెసెస్ మనం ప్రజెంట్ చేయడము, వాళ్ళకి ఉన్నటువంటి ఆధారాలు ఏమున్నాయో తీసుకుని శేఖర్ భాష ఖచ్చితంగా ముందుకు వెళ్తా అని చెప్పారు. ఓకే, శేఖర్ భాష కూడా మీకు మీ సహకారం ఉంటుందండి? శేఖర్ భాష గారు వారు మొదటి నుంచి పాపం చాలా సహకారం తీసుకున్నారు, ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, ఇంకొకటి అండి, ఈ కేసులో రాజ్ తరుణ్కి సంబంధించి ఈ కేసులో ముందస్తు బెయిల్ అయితే ఒక స్టెప్ అయితే పడింది అనుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ ఉంటుంది మీ వైపు నుంచి? ఫర్దర్ యాక్షన్ అనేది చెప్తామండి, ఇప్పుడే మేము చెప్పలేము, మీడియాకి డిస్క్లోజ్ చేయలేము అన్ని విషయాలు. సో ఫర్దర్ యాక్షన్ అనేది మేము ఎలా తీసుకుంటాం అనేది చూస్తూ ఉందరు. ఎస్ ఎస్. ఇంకొకటి మెయిన్గా ఇక్కడ నడుస్తుంది, మొన్నటి వరకు లావణ్య నా రాజు కావాలన్నారు లావణ్య గారు, తర్వాత టోన్ మార్చి నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి 2-3 మీడియా సంస్థల్లో వస్తున్న వీడియోల్లో మనం చూసాము. అవునండి, దాని న్యాయం అంటే అటు ఎలాంటి న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మీ అంచనా సుమారుగా? అది వారికే తెలియాలండి. ఇప్పుడు వారు ఏదైనా వారు కోర్టులో చెప్పుకోవచ్చు, కోర్టులో చెప్పుకోవడానికి ఆప్షన్ ఉంది. ఓన్లీ ఇప్పుడు మీడియా సంస్థలే ట్రయల్ చేసేసి ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు పర్టికులర్ గా 2 weeks ఎక్స్క్లూజివ్లీ అసలు విషయాలు పరిశీలించకుండానే కంప్లీట్ గా రాజ్ తరుణ్ గారి తప్పన్నట్టు ఒక వర్గం మీడియా మొత్తం వేస్తారండి. కంప్లీట్ గా హెరాస్ చేస్తారు ఆయన్ని. ఇవాళ విషయాన్ని తెలుసుకోవాలి కదా, వారికి ఏం న్యాయం కావాలో ఏం జరగాలో అది వారి కోర్టు వారి దగ్గర చెప్పుకోవచ్చు అండి, ఇబ్బంది ఉంది, దాన్ని మనం ఎవరూ వద్దని లేదు కదా, అది వాళ్ళ రైట్ కూడా. వాళ్ళు చెప్పుకోండి, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు చెప్పుకోవడంలో మనం తప్పు లేదు, మనం దానికి ఇదేమీ లేదు. వాళ్ళు ఇప్పుడు మనం ఒకటే అండి, వాళ్ళు ఎంత చేస్తాం మనం వీ ఫైట్ లీగల్లీ, మనం లీగల్ బ్యాటిల్ కంటిన్యూ చేస్తాము, ఏదన్నా లీగల్ గానే మనం వెళ్దాం. ఓకే, ఇప్పుడు రాజ్ తరుణ్కి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, కొన్ని ఆస్తులు కూడా సంబంధించి ఏమన్నా రిటర్న్ తెచ్చుకునే ప్రయత్నాలు ఏమన్నా మొదలైనాయా లేకపోతే? వారిదేనండి. ఇప్పుడు రాజ్ తరుణ్ గారి ఆస్తికి వీరికి ఏ సంబంధం ఉంటుందండి? రాజ్ తరుణ్ గారి ఆస్తి రాజ్ తరుణ్ గారిదేనండి, ఏమున్నా అది ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేయడానికి ఉండదు. ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, ఆయన కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి అండి అది ఎవరికి ఎలా ఇస్తారండి? అవన్నీ ముందుకు ఇంకా జరుగుతున్న స్టెప్, అవి జరుగుతాయండి. అవన్నీ ఎప్పుడే మీకు ఎవరికి మేము డిస్క్లోజ్ చేయలేము, 1 by 1 సిస్టమాటిక్ గా వెళ్తుంది. ఓకే, ఇంకొకటి మీరు కోర్స్ పేర్లు చెప్పొద్దు, బట్ ఈ కేసు సంబంధించి డ్రగ్స్ కేసు సంబంధించి ప్రీతి ఉదయ్ అయితే బయటకు వచ్చి మాట్లాడారు. ఇంకా ఇట్లాంటి వాళ్ళు మీకు ఇంకా టచ్లోకి వచ్చారా? ఈ ఉదంతం అయిపోయి వన్ వీక్ అవుతుంది, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ధైర్యంగా ఎవరైనా ముందుకు వచ్చారా ఇంకా వేరే ఈ కేసు డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు? కానీ వస్తారండి, వాళ్ళు ఉన్నారు, టచ్ లో ఉన్నారు, వారు కూడా వస్తారు ముందుకి, అవి అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చెప్తున్నాం కదండి, విట్నెస్ లను కాపాడుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది. సో వారిని ఖచ్చితంగా మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాము. ఓకే, మొన్న శేఖర్ భాష పైన దాడి జరిగినప్పుడు దాని తర్వాత
ఈ విట్నెస్లను భయపెట్టే ఉదంతం జరుగుతుందన్నారు కదా, ఆ దాడి సమయంలో ఏం జరిగింది అనేది తెలియటానికి మీకు ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా బయటకు వచ్చినాయా, లేకపోతే ఆ ఛానల్ వాళ్ళు ఏమైనా సహకరిస్తామని చెప్పారా మీకు? ఏంటి పరిస్థితి? లేదండి, ఆ రోజు జరిగింది ఆంధ్రప్రభ ఆఫీస్ లోనే జరిగింది అది దాడి. సో అది ఆ రికార్డింగ్ ఫుటేజ్ మొత్తం ఏసీపీ వారి దగ్గర ఉంది. అది మేము తీసుకుంటాం పోలీసు వారి దగ్గర నుంచి కూడా. దాన్ని మేము కూడా పరిశీలిస్తాం ఏం జరిగింది అనేది పూర్తిగా. కొంచెం తను కోలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా దానిపైన మేము వర్కౌట్ చేస్తాం. శేఖర్ భాష పైన కూడా కేసు నమోదు చేశారు కదా, లావణ్య 12 మెట్ల నుంచి పడిపోయాను, నన్ను తన్నాడు శేఖర్ భాష, అది ఇది అని చెప్పేసి శేఖర్ భాష పైన కంప్లైంట్ వచ్చింది కదా. ఇప్పుడు ఒకటండి, ఇన్ని ఎఫ్ఐఆర్లు చాలా మంది మీద చేశారు, ఇన్ని కేసులు పెట్టారు, అవి కూడా చాలా కదండి, ఒకటే కాదు కదా. ఇది కూడా తేలుతుంది, ఇది కూడా న్యాయ పోరాటమే చేస్తాం ఇందులో కూడా. ఇందులో కూడా మేము న్యాయ పోరాటమే చేస్తాం, ఏదన్నా లీగల్ గానే వెళ్తాం. మేము ఒక్క వెర్బల్ అబ్యూజింగ్ వర్డ్స్ కానీ ఒక తప్పుడు మాట కానీ ఏది మా వాడము, ఎవరిని డిగ్రేడ్ లేదు, ఎవరిని ఇది చేసే ఉద్దేశం మాకు లేదు. ఏమన్నా అనండి, ఎన్ని అలిగేషన్స్ అన్నా వేయండి, ఏదన్నా జరగనండి, ఏదైనా న్యాయ పోరాటం మాత్రమే చేస్తాం. మధు గారు, ఫైనల్గా ఒక మాట చెప్పండి, అల్టిమేట్గా ఏం జరుగుతుందన్నారు కేసులో, ఎలాంటి రిజల్ట్ బయటకు వస్తుంది అనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? అల్టిమేట్ గా ఫర్దర్ స్టెప్స్ మీకు చెప్తామండి, బట్ కానీ నేను మొదటగా చెప్పినప్పటి నుంచే ఈ ఎఫ్ఐఆర్ అసలు నిలబడదు. ఇందులో పెట్టినటువంటి సెక్షన్స్ కూడా రాజ్ తరుణ్ గారికి ఉండేవి కాదు, అప్లికేబుల్ అయ్యేవి కాదు, నిలబడమని చెప్తూనే ఉన్నాం. దీనికి ఫర్దర్ స్టెప్స్, లీగల్ స్టెప్స్ తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా యూ విల్ కమ్ టు నో అండి, మీకు కూడా తెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మా లైన్లోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.